లో ఉన్నటువంటి పెద్దలకు డబుల్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ అంశం కోర్టులో ఉంది. దీంట్లో చాలా మంది నిందితులు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. చాలా విలువైనటువంటి సమాచారం సిట్ అధికారులు సేకరిస్తున్నారు. దీంతో పాటు ఈడీ ఎంటర్ అయింది. ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అనవసరంగా కొన్ని విషయాలు ఇది అక్కడ జరుగుతున్న విషయాలు తెలియకుండా మాట్లాడొద్దు అనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క సూచన, ఆయన అభిప్రాయం. రెండో అంశం ఏదైతే ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించి, రేషన్ బియ్యానికి సంబంధించి ఈ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే మేము గతంలో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, ఇంటి వద్దకే బియ్యం అని చెప్పి డోర్ డెలివరీ బియ్యం చేస్తామని చెప్పి ఎక్కడ ఉండేది కాదండి. ఏదో ఒక మూలనో ఏదో ఒక సందులోనో పెట్టేవాళ్ళు. వీళ్ళు ఆ వెహికల్స్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇదే జరిగింది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఒక పేదవాడు కూలికి వెళ్ళేవాడు, వాడు బియ్యం కోసం ఏంటంటే వాడికి తనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తెచ్చుకుంటాడండి. పిల్లవాడిని పంపించో లేకపోతే అతనిలో ఏలు ముద్రేసి తెచ్చుకుంటారు. కానీ ఈ వాహనాలు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, పడిగాపులు గాయాలి. పైపెచ్చు వాళ్ళు ఇళ్ల దగ్గరికి ఏం రారండి. వీళ్ళు ఎక్కడో రోడ్డు మీద పెట్టుకొని లోరం రోడ్డు మొత్తం అక్కడికి వచ్చేసి ఒక 30 మంది 40 మంది అక్కడికి వచ్చి అక్కడ క్యూలో నిలబడాలి. గతంలో ఎలా ఉండేదంటే ఏదైతే రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళకి అనువైన సమయం అప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అది వీళ్ళ సమయం, అది ఆదివారం కావచ్చు, ఇష్టమండి. అది పొద్దున్నే 7 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు, సాయంకాలం 8 గంటలకి క్లోజ్ చేసేవాళ్ళు. వాళ్ళ అవైలబిలిటీ, ఎందుకంటే చాలా మంది కొన్ని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ సౌలభ్యం కోసం ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దీంతో పాటు ఇంకొక విషయం కూడా ఉందండి. వాళ్ళలో దాదాపు 80% ప్రజలు ఏమని చెప్పారంటే వీటి వల్ల మాకు ఉపయోగం లేదండి, గతంలో ఉన్నటువంటి పద్ధతి వల్లే మాకు ఉపయోగం. వీటితో పాటు గతంలో మరి కందిపప్పు, వంట నూనె దీంతో పాటు ఇచ్చేవాళ్ళండి, సరుకులు ఇచ్చేవాళ్ళు. ఆ 9 సరుకులను కూడా ఇక్కడ పెడితే బాగుండేది, ఉల్లిపాయలు కూడా ఇచ్చేవాళ్ళండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిత్యావసర వస్తువుల్లో ఉన్నటువంటి 9 రకాలవి తీసేశారు. అవన్నీ కూడా పునరుద్ధరించడానికి చాలా మంది కోరటం. దీంతో పాటు ఐవీఆర్ఎస్ కాల్స్ లోనే 30% మాకు అసలు బీమే అందలేదని చెబుతున్నారండి. ఇక్కడ గమనించాల్సిన ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక సర్వే చేశారు. దాంట్లో 30% మంది మాకు రేషన్ బియ్యం అది అందట్లేదనటం. తర్వాత ఎవరైతే ఈ రేషన్ వాహనాలు నడిపే వాళ్ళే ఏదైతే ఈ రేషన్ లబ్ధిదారుల దగ్గర నుంచి ఏలు ముద్ర వేసుకొని డబ్బులు తీసుకొని వాళ్లే బియ్యాన్ని మాఫీ చేశారండి. ఎందుకంటే ఆ రేషన్ బియ్యంలో జరిగిన అవకతవకల ప్రధాన ఉద్దేశం అండి ఇది. రేషన్ బియ్యంలో మాఫియాను అడ్డు కట్టాలంటే ఈ వాహనాలను అడ్డుపడాల్సిందే. పేదవాడి దగ్గరికి వెళ్ళేటువంటి నోటికాడ బియ్యాన్ని వాడికి 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి అదే వాహనంలో మళ్ళీ రిటర్న్ వెళ్ళేయండి. మండల స్థాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి మాఫీ చేసేవాళ్ళు. మేము చాలా సార్లు పట్టి కూడా చాలా సార్లు చెప్పామండి. పోలీసులు కూడా కేసులు పెట్టాం చాలా సందర్భాల్లో. కాబట్టి వీటన్నిటి మీద ప్రజల యొక్క వాళ్ళకి ఏది మంచి జరగాలి, వాళ్ళకి ఏ విధంగా లబ్ధిదారులకు మంచి జరగాలి అనేటువంటి అంశం మీద ఇది తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఈ వాహనాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ 9260 వాహనాలు నిష్పక్షపాతంగా ఏం లేదండి. వైకాపా పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అంతే దర్శాలు. వైకాపా పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారండి, లెక్కేసుకోనల్లా ఎవడెవడుంటాడు వాడు. కానీ ఇక్కడ నిన్న మంత్రివర్గం వాళ్ళు డిస్కషన్ లో కూడా ఏంటంటే ఇంకా ఈఎంఐలు కట్టాల్సినవి, కొంతమంది కొన్ని వాహనాలు అయితే వాళ్ళ సొంత పనులు వాడుకుంటా ఉంటారు. వాస్తవం ఏంటంటే ఈ నెల మొత్తంలో బియ్యం ఇవ్వాలండి. ఒక కస్టమర్ ఉన్నాడు, వాళ్ళు ఇంటికి వెళ్తలేదు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ఉపయోగం ఉంది ఆ వాహనాల వల్ల ఎవరికి ఉపయోగం కాదండి. ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఈ వాహనాలు తీసుకొచ్చారు. కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ వాహనాల కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటూ ఉన్నారు. లబ్ధిదారు ఓడకూలిన విషయంలో ఎందుకని మంత్రి గారు స్పందించలేకపోయారు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడలేకపోయారు అనే అంశాలు కూడా డిస్కషన్ జరిగినాయి. దీంతో పాటు మరి బీసీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైతే స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ కావచ్చు, వీటన్నీ కూడా ఉన్నాయండి. చాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. సాంఘిక సంక్షేమ హాస్టల్ని అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే గురుకుల పాఠశాలలో కావచ్చు, బీసీ పాఠశాలలో కావచ్చు, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీన్ని ఎందుకని మనం ప్రజలకు చెప్పలేకపోతున్నాము అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది. దీంతో పాటు అసలు కీలకంగా ఎప్పుడు ఏ పథకాలు ఇస్తాము అనేటువంటి ఒక సంక్షేమ క్యాలెండర్ను కూడా పెడదాము. లబ్ధిదారుడికి ఈ నెలలో మాకు ఈ సంక్షేమం వచ్చింది. ఎవరికైనా కానీ సంక్షేమ పథకాలు అందకపోతే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్హులై కొంతమందికి సంక్షేమ పథకాలు రావు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతా. గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి ఈ పెన్షన్లు చిన్న చిన్న కారణాల వల్ల తీసేశారండి. కరెంటు బిల్ పెరిగిందనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి 4 వీలర్ ఉందనో,
లేకపోతే ఇంకో సమస్య మీద అట్లా లక్షల్లో లబ్ధిదారులు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందా. కానీ ఇప్పుడు ఆ క్రైటీరియా లేదండి. సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ అనర్హుడు అని జాబితాలో ఏమన్నా వస్తే వాళ్ళకి మళ్ళీ 2 అవకాశాలు ఇస్తారు. ఎందుకు? వాళ్ళు నిరూపించుకోవడానికి. ఇది ఈ కారణాలు. అంటే ఒక విధంగా లబ్ధిదారులకు ఉండేటువంటి ఆ కట్ ఆఫ్ ఇష్యూలను మొత్తం కూడా తీసివేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మీరు నిన్నగాక మొన్న మేము ఏదైతే ఈ జాలర్లకు సంక్షేమ పథకం కింద వాళ్ళకు వేట నిషేధం ఉంది కదండి 2 నెలలు, దానికి 20,000 రూపాయలు ఇచ్చాం. దాంట్లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళు ఏదైనా పథకంలో అర్హులైతే మాత్రం వాళ్ళకి వచ్చే కాదు, వాళ్ళకి ఆ సంక్షేమం వచ్చేది కాదు. ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అది తీసేసింది. లబ్ధిదారులు అనేది ఒక వృద్ధాప్య పెన్షన్ లో ఉంటే మాత్రమే అర్హులు కాదు, మిగతా ఏ పెన్షన్ ఏ వచ్చినా కూడా వాళ్ళు కూడా అర్హులే అన్నారు. దీనివల్ల ఏమైందంటే లబ్ధిదారులు పెరుగుతున్నారు. ఇంకొక అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఆ ముందలే డబ్బులు వేస్తాం అంటున్నాం, దానికి ముందలే అకౌంట్ లో డబ్బులు వేస్తాం అంటున్నాం. కస్టమరే ఉన్నప్పుడు ఆ సబ్సిడీ చేసి తెచ్చుకుంటాడు. ఇట్లా